హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని గణేష్ మండపం దగ్గర ఉన్నాం. ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై 5వ తారీఖు శుక్రవారం అన్నమాట. మీరు చూస్తున్నారుగా ఈరోజు అప్డేట్ ఏమైందో, మనం ఏ వర్క్స్ అయితే చేశారో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఇప్పుడు చూస్తున్నారుగా మీరు గణేష్ మండపం అన్నమాట ఇది. సో ఈరోజు మనకి చాలా వర్క్ అయితే కొంచెం కంప్లీట్ అయిందనమాట. మీకు ఏ వర్క్ కంప్లీట్ అయిందో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు, మీరు చూస్తున్నారుగా ఇనప రాడ్లని వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ ఇనప రాడ్లన్నీ కూడా మీకు బేస్మెంట్కి అక్కడ మనకి సపోర్టింగ్గా ఈ వెల్డింగ్ చేసి అమరుస్తూ ఉంటారు. మీకు చూపిస్తాను, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో అక్కడ చూస్తున్నారుగా మీరు బేస్మెంట్ అనమాట, చాలా స్ట్రాంగ్గా బేస్మెంట్ అనేది డిజైన్ చేశారు వాళ్ళు. సో వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఓ పక్కన అయితే మెయిన్ పిల్లర్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారుగా పైన అయితే వెల్డింగ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. సో పక్కన ఉన్నది మెయిన్ పిల్లర్ అనమాట, మీకు చాలా హైట్తో కనిపిస్తుంది కదా. సో అది మెయిన్ పిల్లర్ అనమాట. ఇది విగ్రహానికి బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉంటుంది. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి ఈ ఊసలను అయితే వెల్డింగ్ చేసి అమరుస్తూ ఉంటారు అనమాట. విగ్రహానికి మనకి సపోర్టింగ్గా ఉంచడానికి కోసం ఇవి అయితే అమరుస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ సంవత్సరం మనకి 70 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే అమరుస్తున్నారు మనకి ఈ సంవత్సరం. దాంతో చాలా స్ట్రాంగ్గా అయితే మనకి పిల్లర్లని అలాగే బేస్మెంట్ని కూడా డిజైన్ చేస్తున్నారు. సో చాలా మీరు చూస్తున్నారు వెల్డింగ్ అయితే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి వెల్డింగ్ వర్క్ వీళ్ళే చేస్తున్నారనమాట. ఈ టీమే వెల్డింగ్ వర్క్ చేసే టీము. వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ని వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో మీరు చూస్తున్నారుగా చాలా డీటెయిలింగ్గా మనకి చాలా స్ట్రాంగ్గా అయితే మనకి ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీకు ఇది ఇనప కడ్డీలు అనమాట. ఈ కడ్డీలని మనకి విగ్రహానికి సపోర్టింగ్గా ఉంచడానికి అయితే చుట్టూరు కూడా మనకి మెయిన్ పిల్లర్ చుట్టూరు కూడా మనకి ఇది అమరుస్తూ ఉంటారు. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇంకా 2 months టైం ఉంది. సెప్టెంబర్ 7th అయితే మనకి వినాయక చవితి కాబట్టి. సో చాలా 2-3 టీమ్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఇది వెల్డింగ్ వర్క్ చేసే టీం ఒకటి, అలాగే మనకి మండపానికి సంబంధించిన కర్రల్ని పందిరికి సంబంధించిన కర్రలు అయితే వేస్తున్నారు. అదో టీం అయితే వర్క్ చేస్తుంది. ఓ పక్కన ఆ వర్క్ జరుగుతుంది, ఇంకో పక్క వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. పైన మనకి రేకుల షెడ్ కూడా వేయడం జరిగిందనమాట ఆ చివర. సో మీరు చూస్తున్నారుగా పైన మనకి కర్రలు కట్టేసి సో పందిరి కింద వేసి పైన రేకుల షెడ్ అయితే వేస్తున్నారు. సో ఇది మెయిన్ పిల్లర్ అనమాట. ఈ పక్కన అయితే మనకి కర్రల వర్క్ జరుగుతుంది. సో కర్రలని మనకి సపోర్టింగ్గా ఏర్పాటు చేసి ఇక్కడ చూస్తారుగా మీకు కర్రలు అనమాట. సో ఇక్కడ సంబంధించిన టీం అయితే ఇక్కడ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ కర్రలన్నీ సపోర్టింగ్గా మనకి మూడు విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. మెయిన్ వచ్చేసరికి మనకి మధ్యలో మనకి వినాయకుడు అయితే ఉంటారనమాట. 70 అడుగుల విగ్రహాన్ని అయితే మధ్యలో మనకి ప్రదర్శిస్తారు. ఆ చివర ఒక విగ్రహం, మళ్ళీ అవతల ఒక విగ్రహాన్ని అయితే ప్రదర్శిస్తుంటారు. దానికి సంబంధించిన కర్రల వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. మీరు చూస్తున్నారు కర్రలు అన్నమాట. సో వీళ్ళు పందిరి అయితే వేస్తున్నారు. అలాగే దానిపైన షెడ్ కూడా వేస్తారు, రేకుల షెడ్ అనమాట. వర్షం వచ్చి తడిసిపోకుండా ఉండడానికి చూసారుగా మీరు కర్రల షెడ్ అయితే వేస్తున్నారు. ఇదో టీం అనమాట. వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే వెల్డింగ్ వర్క్ టీం ఒకటి వర్క్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 11-12 వరకు వర్క్ చేస్తారనమాట. సో మీరు చూస్తున్నారుగా డిజైనింగ్ అయితే ఎలా చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ వెనుక సంబంధించి చాలా స్ట్రాంగ్గా అయితే మనకి విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారనమాట. సో మీరు చూస్తున్నారుగా ఇక్కడ పైకి ఎక్కి ఇక్కడ నుంచి పైకి సపోర్ట్ చేసి వెల్డింగ్ చేసి అంతా కూడా స్ట్రాంగ్గా అయితే డిజైన్ చేస్తున్నారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వేరే అప్డేట్స్ కోసం. ఖైరతాబాద్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది.
ऊपर पानी